అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు టుడేస్ మైనస్ ప్రోగ్రామ్. కొన్నిసార్లు మనము చాలా నెగిటివ్గా మాట్లాడతాం, కానీ దేవుడు నెగిటివ్ అట్మాస్ఫియర్లో ఉండరు. దేవుడు ఎప్పుడు కూడా విశ్వాసపు మాటలు, ఫెయిత్ లాంగ్వేజ్ మాట్లాడేవారు. అలాగే పారిపోయే తత్వాలు దగ్గర దేవుడు ఉండడు. పారిపోయే వారి దగ్గర దేవుడు ఉండడు, వారితో పారిపోరు. దేవుడు ఎప్పుడు కూడా గివప్ చేయరు, ఛాలెంజింగ్గా తీసుకుంటారు. చూడండి, వారి దగ్గర దేవుడు ఉంటారు. కాబట్టి ఈరోజు ఒక వాగ్దానం విందాము. సంఖ్యాకాండం 14:8. యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలా ప్రవహించు దేశము. ఇది ఎంత అద్భుతమైన మాటలు అంటే, ఒక అతను చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నాడు. అతనే కాలేబు. 12 గూఢచారుల్లో 10 మంది నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటున్నారు. కొన్నిసార్లు మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడుతాం తెలుసా అండి? మరి సింహం దగ్గర ఒక చిన్న పురుగు గురించి మాట్లాడినట్టుగా మనం మాట్లాడుతూ ఉంటాం. మన సమస్యల గురించి మనం మాట్లాడుతూ ఉంటాము. పెద్ద పులి దగ్గర ఒక ఎలుక పిల్ల గురించి మాట్లాడినట్టుగా మనం దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాం. మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చెప్తామంటే, ప్రభా చూసావా సాతానుడు ఎన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టాడో, వాడు చూసావా ఎన్ని శ్రమలు తెచ్చిపెడుతున్నాడు, వాడు చూసావా నన్ను ఎంత అటాక్ చేస్తున్నాడు, వాడు చూసావా అన్నీ కోల్పోయేటట్టు చేస్తున్నాడు అని గొప్ప దేవుని దగ్గర మనం వెళ్ళి మాట్లాడుతూ ఉంటాం. కానీ నిజానికి దేవుడు గొప్పవాడు కదా. మరి దేవుని గొప్పతనము మరి మనం ప్రకటించినప్పుడు సాతాను ఒక్క క్షణం కూడా ఉండలేడు తెలుసండి. దేవుని యొక్క గొప్పతనం నువ్వు ప్రకటించాలి. నువ్వు ప్రతిసారి మాట్లాడినప్పుడు ఇలాగ కాలేబు వల్లే నువ్వు మాట్లాడాలి. మనం వెళ్దాము దేవుని యందు మనము భయభక్తులు కలిగి మనం జీవిస్తున్నట్లయితే దేవుడు మనకి తోడుగా ఉండి అన్నీ చూసుకుంటాడు. ఆయనే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం దేవుడు మనకి ఇస్తాడు. ఎవరో కాదు, దేవుడే ఇస్తాడు మనకి అని మరి నువ్వు చెప్పగలగాలి. దేవుని యొక్క గొప్పతనం నువ్వు చెప్పగలగాలి. నా సామర్థ్యం అయితే సరిపోదు, కానీ నా దేవుడు సామర్థ్యం బట్టి నేను ముందుకు వెళ్తాను అని నువ్వు చెప్పినట్లయితే సాతానుడు ఏమి చేయలేడు. నువ్వు జయశీలుడు అయిపోయావు ఆల్రెడీ. నీ మాటలు బట్టే నీవు చాలా బలవంతుడు అయిపోయావు. కాబట్టి సాతాను ఇంకా నీ వెంట రాడు. అందుని బట్టి ఈరోజు నెగిటివిటీ కంటే కూడా నేను గొప్ప వ్యక్తిని అవుతాను, నా దేవుడు నన్ను ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి తీసుకొస్తాడు. దేవుడు ఈరోజు నేను అయితే చాలా చిన్న స్థితిలో ఉన్నాను, కానీ దేవుడు గొప్పవాడు, నన్ను గొప్పగా చేస్తాడు. లేక ఈరోజు నేను అప్పుల్లో ఉన్నాను, కానీ రేపు దేవుడు నన్ను అప్పించేవాడిగా దేవుడు చేస్తాడు అని నువ్వు పదే పదే లాగా నువ్వు పాజిటివ్గా యేసయ్య గురించి, ఆయన గొప్పతనం గురించి నువ్వు మాట్లాడితే సాతాను నిలబడలేడు. కాబట్టి ఈరోజు మనం అలవాటు చేసుకుందాం. ఈ రోజు నుంచి పాజిటివ్గా మాట్లాడడం అలవాటు చేసుకుందాం. ఎవరితో మాట్లాడినా కూడా పాజిటివ్గా మాట్లాడండి. మీకు తెలుసా, పాజిటివిటీ ఆల్వేస్ అట్రాక్ట్స్. కాబట్టి నెగిటివ్గా మనం మాట్లాడినప్పుడు మనము చాలా కృంగిపోతాము తెలుసా. బ్యాడ్ న్యూస్తో మనము మాట్లాడినప్పుడు, బ్యాడ్గా ఎవరి గురించి అని మాట్లాడినప్పుడు మానసికంగా చాలా కృంగిపోతూ ఉంటాం. అయితే దేవుని గురించి నువ్వు గొప్పగా మాట్లాడి చెప్పి చూడు, సాతాను వెళ్ళిపోతాడు, నీ జీవితం కూడా ధన్యమవుతుంది. చిన్న ప్రార్థన చేస్తాను. మన మాటలను మరి దేవుని సన్నిధిలో మరి పెడతాము. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, నిజమైన ఆయన ప్రభా, ఎన్నిసార్లు మేము నెగిటివ్గా, ఎన్నిసార్లు సాతాన్ని గొప్ప చేసి మాట్లాడాము, ఎన్నిసార్లు మా సమస్యలు నీకంటే పెద్దవిగా మేము మాట్లాడాము నాయన. కానీ ఈరోజు అయ్యా నీ గొప్పతనాన్ని మేము ప్రకటించే వారుగా మమ్మల్ని చేసి నడిపిస్తావని నమ్ముచున్నాం. కాలేబు నాయన ప్రభా, అలాగే యెహోషువ మాత్రమే నాయన ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెట్టడానికి వారి విశ్వాసం తోడ్పడింది. ఈరోజు మాకు అట్టి ఫెయిత్ లాంగ్వేజ్ మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు కదా, నీ నోటికి ఒక తాళం వేసుకునండి. దేవాది దేవుని యొక్క గొప్పతనం మాత్రమే మాట్లాడండి. కింద కమెంట్లో ఐ విల్ స్పీక్ ఆల్వేస్ ద వండర్స్ వర్క్స్ ఆఫ్ గాడ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ద లార్డ్. అలాగే ఈ వాగ్దానాలు రోజు చూస్తున్నారు కదా, దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నారు కదా. ఒకవేళ మీరు కుక్కట్పల్లి ఏరియాలో ఉన్నట్లయితే మీకు ఒక శుభవార్త. మేము కుక్కట్పల్లి ఏరియాలో ఆల్విన్ కాలనీలో ఉన్న MLN గార్డెన్స్కి మేము వస్తున్నాము. 7 రోజుల కుటుంబ ఆశీర్వాద పండుగలో మేము నిర్వహిస్తున్నాము. MLN గార్డెన్స్ ఆల్విన్ కాలనీ అండి. దయచేసి మీరు గమనించండి. ప్రతిరోజు సాయంకాలం 5:30 నుండి 9:15 వరకు ఈ యొక్క మీటింగ్స్ జరుగుతున్నాయి. మీ కొరకు మేము వ్యక్తిగతంగా ప్రార్థనలు కూడా మేము జరిగిస్తూ ఉంటాము. సో మీరు ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఇన్ అండ్ అరౌండ్ దిస్ ఏరియా, డోంట్ మిస్ ఇట్ ఫర్ 7 days. మే మాసంలో 26, 27, 28, 29, 30, 31 జూన్ 1 వరకు ఈ మీటింగ్స్ నిర్వహిస్తున్నాం. మీరందరూ కుటుంబ సమేతంగా రావాల్సిందిగా కోరుకుంటున్నాము. బీ ప్రెజెంట్ అండ్ సీ హౌ గాడ్ ఇస్ గోయింగ్ టు బ్లెస్ యువర్ ఫ్యామిలీ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.